వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ఎడెక్స్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. నాణ్యమైన విద్యతోనే మెరుగైన ఉద్యోగాలు, మంచి జీతాలు సాధ్యమన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్. అమరావతి పేరు వింటేనే జగన్కి వణుకు పుడుతుందని ఆగ్రహం. మంగళగిరి వ్యవస్థలను ప్రారంభించిన హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి. చేనేత కార్మికుల అభివృద్ధి కోసం నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని వ్యాఖ్య. పిల్లల ఉన్నత చదువుల ఖర్చు కోసం వెనుకాడకుండా మానవ వనరులపై పెట్టుబడికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు విప్లవాత్మక సంస్కరణలతో ఎవరు ఊహించని మార్పులు తెచ్చామని గుర్తు చేశారు. ఏ క్రమంలో విదేశాలకు వెళ్లి చదువుకోలేని మన విద్యార్థుల కోసం ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు అందించే కోర్సులను ఎడెక్స్ ద్వారా ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నట్లుగా ప్రకటించారు. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ఎడెక్స్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఎంఐటి, హార్వర్డ్ లాంటి విఖ్యాత వర్సిటీలు అందించే కోర్సుల్లో 2,000కు పైగా వర్టికల్స్తో విద్యార్థులు తమకు నచ్చిన అంశాన్ని నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లుగా చెప్పారు. యువతకు నాణ్యమైన విద్యను అందించడంలో వెనుకబడితే మిగతా ప్రపంచం మనల్ని దాటుకుని ముందుకు వెళ్లిపోతుందని వ్యాఖ్యానించారు. అందుకే చదువులో దేశంతో కాకుండా ప్రపంచంతో పోటీ పడుతున్నామన్నారు. వరల్డ్ క్లాస్ విద్యను అందుకున్నప్పుడే విద్యార్థులు మంచి ఉద్యోగం, మెరుగైన జీతభత్యాలు సాధిస్తారన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్నేషనల్ ఐబీ సిలబస్ అందుబాటులోకి తెస్తున్నామని, దీన్ని తొలుత 1వ తరగతితో ప్రారంభించి 10 ఏళ్లలో రాష్ట్ర విద్యార్థులు ఐబీ విధానంలో 10th పరీక్షలు రాసేలా అడుగులు ముందుకు వేస్తున్నట్లుగా చెప్పారు. ఇప్పుడు చేపట్టిన ఈ సంస్కరణల ఫలాలు కనిపించేందుకు మరో 4-5 ఏళ్లు పట్టవచ్చని తెలిపారు. ఈరోజు నిజంగా మనం ఇక్కడ ఏదైతే చేస్తా ఉన్నామో ఇది ఆంధ్రప్రదేశ్ చదువుల హిస్టరీలో, చదువుల చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత బజ్వర్డ్, రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అది ఈరోజు బజ్వర్డ్. ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది కనుక మనం మన పిల్లలకు మనం ఇవ్వడంలో వెనకాల ఉంటే మిగతా ప్రపంచమంతా మనల్ని దాటుకొని ముందుకెళ్ళిపోతుంది. ఈరోజు మన పిల్లలు కంపీట్ చేసేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు, ఇండియా, ఇది కాదు మన హొరైజన్. మనం కంపీట్ చేసేది ప్రపంచంతో కంపీట్ చేస్తా ఉన్నాం. అది ఎప్పుడూ కూడా మన మనసులో ఉండాలి. మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలి, పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేసే పరిస్థితి మన పిల్లలకు అందుబాటులోకి రావాలి అని అంటే అంటిల్ అండ్ అన్లెస్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మనం కాంపిటేటివ్గా నిలబడగలిగితేనే మన పిల్లలకు ఈ జాబ్ ఆపర్చునిటీసు ఈ పెద్ద పెద్ద సంస్థల్లోనూ పెద్ద పెద్ద కంపెనీల్లోనూ మన పిల్లలకు వచ్చే పరిస్థితి, అవకాశం అనేది మెరుగవుతుంది. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఈ విత్తనం పెద్దదై చెట్టై ప్రతిఫలాలు వచ్చేసరికి బహుశా 5 ఏళ్ళు పట్టచ్చు. హైయర్ ఎడ్యుకేషన్లో ఈరోజు మనం వేసే అడుగులు బహుశా రిజల్ట్ రావడానికి ఇంకొక 4-5 ఏళ్ళు పట్టచ్చేమో. బై ద టైం మన పిల్లలు గ్రాడ్యుయేషన్ కోర్స్ పాస్ అయిపోయి సర్టిఫికెట్లు చేతులు పట్టుకొని ఉద్యోగాల కోసం అడుగులు ముందుకేసే సమయానికల్లా మనం వేసిన ప్రతి అడుగు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి, 1వ తరగతి పిల్లల దగ్గర నుంచి, మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయి నుంచి అక్కడి నుంచి పూర్తిగా సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ హ్యూమన్ క్యాపిటల్ అన్నది ఒక ప్రధానమైన అంశంగా మన ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ప్రతి అడుగులోనూ కూడా ఆ కమిట్మెంటు, ఆ ప్యాషను చూపిస్తూ ఉన్నాం. ఈ ప్రయాణం, ఈ అడుగులు ఏదైతే వేస్తూ ఉన్నామో ఇది ఇక్కడితో ఆగిపోకూడదు. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఇవే అడుగులు వేస్తేనే మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్గా తయారు కాగలుగుతారు, ప్రపంచంతో పోటీ పడగలుగుతారు అని హైయర్ ఎడ్యుకేషన్ మీద కూడా ఈ 5 సంవత్సరాలలో పెట్టిన ధ్యాస బహుశా ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఇంతకుముందు ఎవరు కూడా ఊహకందని విధంగా కూడా మనం ధ్యాస పెట్టి అడుగులు వేయించగలిగామని చెప్తా ఉన్నాం. ఈ ఎడ్యుకేషన్ మనం క్వాలిటీ పరంగా పెంచగలిగితే మన పిల్లలను మనం పేదరికం నుంచి బయటికి వేయగలుగుతాం.
మన పిల్లలు కూడా టాప్ మోస్ట్ కంపెనీస్లో పెద్ద పెద్ద జాబ్స్లో సీఈఓలుగాను ఇంకా పెద్ద పెద్ద జాబ్స్లో కూడా కనిపించగలుగుతారు. ఈ దిశగా నిజంగా అడుగులు వేసాం. ఇన్ఫ్యాక్ట్ సో మచ్ సో మనం ఎంతగా ప్రోత్సహిస్తున్నాము అని అంటే టాప్ 50 కాలేజెస్, 21 ఫ్యాకల్టీస్, 320 కాలేజెస్ ఆల్ పుట్ టుగెదర్ ఈ టైమ్స్ రేటింగ్స్లో, ఈ టైమ్స్ రేటింగ్స్ కానీ ఈ క్యూఎస్ రేటింగ్స్ కానీ ఉన్న ఈ కాలేజెస్లో సీటు వస్తే చాలు 1,25,00,000 రూపాయల దాకా ప్రభుత్వమే దగ్గరుండి చదివిస్తుంది, డబ్బులు మనమే ఫీజులు కట్టి అని చెప్పి కూడా వివ్ డన్ ఇట్. యాజ్ జగనన్న విదేశీ విద్యా దీవెన కింద తీసుకొచ్చిన ప్రోగ్రామ్. దాంట్లో ఆ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటికే దాదాపుగా 400 చిల్లర మంది స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ అవైల్ చేసుకుని ఆల్రెడీ పెద్ద పెద్ద కాలేజెస్లో చదువుతున్నారు, అక్కడికి వెళ్ళి సీట్ సంపాదించుకొని. బహుశా అందరికీ ఆ లెవెల్లో యూనివర్సిటీస్లో సీట్లు రాకపోవచ్చు, బహుశా అందరికీ ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి రావడం కష్టం అవుతుంది. దానికి పరిష్కారంగా మన పిల్లలకు ప్రతి యూనివర్సిటీస్లోనే ఆ యూనివర్సిటీస్నే ఆ సబ్జెక్టులనే ఇక్కడికి మన యూనివర్సిటీస్కి తీసుకొచ్చే గొప్ప ప్రయత్నమే ఈరోజు మనం చేస్తూ ఉన్న ఈ ఎడెక్స్తో ఈ ఒప్పందం, ఈ ఎంఓయు. ప్రతి వీసీని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, వీటి అన్నిటి మీద కూడా మీరు కూడా ధ్యాస పెట్టండి. మన దగ్గర ఉండేటివన్నీ కూడా మేక్ షూర్ దట్ రిజిస్ట్రేషన్స్ బాగా జరిగేట్టుగా చూసుకోండి. మన ఆన్లైన్ కేపబిలిటీని పెంచండి టు బ్రింగ్ ఇన్ దిస్ టెక్నాలజీ ఇంటూ యువర్ యూనివర్సిటీస్. అమరావతి పేరు వింటేనే జగన్కు వణుకు పుడుతుందని, చివరికి సినిమాలో రాజధాని పేరు విన్నా ఉలిక్కిపడుతున్నారని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. అమరావతి శాశ్వత నగరమని, జగన్ మరో జన్మ ఎత్తినా అమరావతిని టచ్ చేయలేరని ఆయన స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాలోని శంకారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ, చొక్కా చేతులు మడత పెడతామంటూ సీఎం జగన్ గుండాగిరి చేయాలనుకుంటున్నారా అంటూ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు చొక్కాలు మడత పెడితే పసుపు సైనికులు కుర్చీలు మడత పెడతారని హెచ్చరించారు. ఇన్నాళ్లు 3 ముక్కలాట ఆడిన వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించామంటూ కొత్త నాటకానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారందరిపైన బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. మద్యం దుకాణాల వద్దకైనా వచ్చేందుకు సిద్ధమని, జగన్కు వచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. కల్తీ మద్యం తయారు చేసి మహిళల తాలిబుట్లు తెంపుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని గాలికొదిలేసిన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 3 రాజధానుల పేరిట 3 ముక్కలాట ఆడుతున్న జగన్ ప్రభుత్వంపై కుర్చీలు మడతపెట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. కొన్ని రోజుల క్రితం సమావేశం ఏర్పాటు చేసుకుని వైకాపా కార్యకర్తలు, నాయకులందరూ చొక్కా చేతులు మడత పెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఆ బూమ్ బూమ్ బ్యాచ్కి చెప్తున్నా, చొక్కా మడత పెట్టిన మాత్రాన మేము మిమ్మల్ని వదలబెట్టాం, తరిమి కొట్టే రోజులు తొందరలో రాబోతున్నాయి. జగన్ కూడా చెప్తున్నా, 2 నెలలు ఓపిక పెట్టండి, మీ కుర్చీ కూడా మడత పెట్టే బాధ్యత మేము తీసుకుంటాము. వైకాపా కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి. అదే పసుపు సైన్యానికి ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. మీకు వాలంటీర్స్ ఉండొచ్చు కానీ 60 లక్షల మంది పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకి తక్కుతుంది. వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతానని ఆనాడు చెప్పిన వ్యక్తి జగన్. ఇప్పటికీ చిన్న రాష్ట్రమయం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేదానికి నేను సిద్ధంగా లేనని చెప్పి ఆనాడు చెప్పిన వ్యక్తి జగన్. అధికారం వచ్చిన తర్వాత ఏం చెప్పాడు తల్లి? 3 రాజధానులని మన జీవితాలతో 3 ముక్కల ఆట ఆడాడు. 3 ముక్కల ఆటతో ఉత్తరాంధ్రకి నువ్వు పీకిందేంటని ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఉత్తరాంధ్రలో నువ్వు ఒక్క ఇటుకేసావా? ఒక పరిశ్రమ తీసుకొచ్చావా? నిరుద్యోగ యువకులకి ఒక్క ఉద్యోగం కల్పించావా అని ఈ సభాముఖంగా జగన్ నేను ప్రశ్నిస్తున్నా. నిన్నగాక మొన్న జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఏకంగా ఇంకొక 5 సంవత్సరాలు హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఉండాలంట. ఆయన చెప్తాడు. అసలు మీకు సిగ్గుందా? జగన్ ఈ మధ్యన ఒక నిజం చెప్పాడండి. తనకి స్టార్ క్యాంపెయినర్స్ లేరు, సామాన్య ప్రజలు జనమే ఆయనకి స్టార్ క్యాంపెయినర్స్ అని అన్నాడు. ఈ రోజు జగన్ ఒక్క ఇంటికి వెళ్తే తెలుగింటి ఆడపడుచులు జగన్ కి షాక్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. నీ అంతిమ యాత్ర కోసం స్టార్ క్యాంపెయినర్స్ రెడీ అయ్యారని
ఈ సభాముఖంగా జగన్కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 2 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. పర్చూరు ఎడం బాలాజీ, కందుకూరు కటారి అరవింద యాదవ్ను నియమించారు. మంగళగిరి వ్యవసాయ పరిశ్రమ అభివృద్ధి కోసం టాటా తనేరా ముందుకు రావడం చాలా సంతోషకరమని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి అన్నారు. భారతదేశంలోని మంగళగిరి చేనేత పరిశ్రమను మొదటి స్థానంలో ఉంచుతారన్న నమ్మకం చేనేతలపై ఉందని తెలిపారు. మంగళగిరిలో పరిశ్రమ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. టాటా తనేరా సీఈఓ అంబుజా నారాయణతో కలిసి మంగళగిరి వ్యవసాయాలను హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి ప్రారంభించారు. వ్యవసాయాలలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యవసాయాలలో ఏర్పాటు చేసిన అధునాత చేనేత మగ్గాలను పరిశీలించారు. పిల్లలు చేసిన నృత్య ప్రదర్శనను తిలకించి పిల్లలను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంగళగిరి వ్యవసాయ పరిశ్రమ అభివృద్ధి కోసం టాటా తనేరా ముందుకు రావడం చాలా సంతోషకరమన్నారు. భారతదేశంలోని మంగళగిరి చేనేత పరిశ్రమను మొదటి స్థానంలో ఉంచుతారన్న నమ్మకం ఉందని తెలియజేశారు. మంగళగిరిలో పరిశ్రమ ఏర్పాటుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. భారతదేశంలోని మంగళగిరి అనగానే గుర్తొచ్చేది చేనేత పరిశ్రమ లక్ష్మీ నరసింహస్వామి గుడి అని ఆమె అన్నారు. చేనేత పరిశ్రమ స్వర్ణకారుల అభివృద్ధి కోసం నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి చేనేత కార్మికుల అధునాతన టెక్నాలజీతో ప్రారంభించిన వ్యవస్థలలో కోచింగ్ తీసుకుని మంగళగిరి చేనేత అభివృద్ధికి కృషి చేయాలని ఆమె కోరారు. ఇప్పుడు మనం చూస్తే కేవలం మంగళగిరిలో ఏదైతే 10 సంవత్సరాల క్రితం 13,000 మగ్గాల సంఖ్య ఉండేదో ఈ రోజు కేవలం 3,000కి తగ్గిపోయి చాలా బాధాకరమైన విషయం. ప్రతి సంవత్సరం దగ్గరగా 10% సంఖ్య చేనేత కార్మికులు తగ్గుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ వారి తనైరా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ సపోర్ట్ అందించి ఆధునిక డిజైన్లు అందించి అదే కాకుండా కొత్త మిషన్స్ గురించి చెప్పి మిషన్స్ మీద మన చేనేత కార్మికులకు శిక్షణ అందించి క్వాలిటీ కంట్రోల్ టెక్నాలజీ గురించి మనకి చెప్పి మనకు తెలిసిందే టాటా గ్రూప్ అంటే అది మంచి క్వాలిటీకి మారిపోయారు. అది అందించి మన చేనేత కార్మికులకు ఇక్కడ మంగళగిరిలో మార్కెటింగ్ గ్యారెంటీ కూడా అందిస్తున్నారు. నారా లోకేష్ గారికి మా ఇంట్లో దేవానికి ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ మంగళగిరి ప్రజలంటే, అంతే ప్రేమ ఇక్కడ తయారు చేసే వస్త్రాలంటే. ఆయన విజన్ ఏంటంటే ముందు ఇక్కడ చేసే చాలా అందమైన చీరల్ని వస్త్రాలని అదే కాకుండా స్వర్ణాభరణాన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేసి ఇప్పుడున్న వారందరికీ ఇంత కష్టపడే వారందరికీ ఒక రికగ్నిషన్ రావాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. తప్పనిసరిగా ఇలాంటి స్ట్రాంగ్ పార్ట్నర్స్ ద్వారా ఆయన కృషి ద్వారా ఇప్పుడున్న చేనేత కార్మికులకు అదే కాకుండా స్వర్ణకారులందరికీ ఒక పునర్వైభవం తెచ్చేలాగా చూస్తారని త్వరలో చూస్తారనే నమ్మకం తెలుసుకుంటూ చొక్కాలు మడత పెట్టాలన్న సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను చూస్తే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు హింసాత్మకంగా మారబోతాయనటానికి సంకేతంగా ఉన్నాయని మాజీ శాసనసభ్యులు కోన రవికుమార్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేదల కోసం ప్రకటించిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీకు 95 లక్షల కుటుంబాలు మద్దతు తెలిపాయని తెలిపారు. చంద్రబాబు నాయుడుపై నమ్మకం ఉంచిన 95 లక్షల కుటుంబాలకు టీడీపీ తరపున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయామని ప్రజలే నేరుగా టీడీపీ శ్రేణులతో చెప్పి బాధపడుతున్నారని టీడీపీ నేత కోన రవికుమార్ చెప్పారు. తమ పార్టీ అందించబోయే పథకాల గురించి చెప్పడానికి వెళ్లిన పార్టీ శ్రేణులతో ప్రజలు సమస్యలను చెబుతున్నారని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, జగన్ రెడ్డిని అతని ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపుదామా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాలపై కూడా టీడీపీ శ్రేణులు జనసేనతో కలిసి విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. వాలంటీర్ల సభలో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు టీడీపీ జనసేనలకు హెచ్చరికలు అయితే తమ నాయకుడు తాము చేసే వ్యాఖ్యలు కూడా జగన్ ఆయన పార్టీకి హెచ్చరికలేనని చెప్పారు. జగన్ వ్యాఖ్యలపై కేంద్రం ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. చర్యలు తీసుకోకపోతే ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే అవకాశం లేకుండా పోతుందని కోన రవికుమార్ పేర్కొన్నారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చాడు. పాదయాత్రలో 623 హామీలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను చూస్తే ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి
శాతం ఎంత అనంటే కనీసం 15% కూడా లేదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈనాడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఇంటింటికి సందర్శన చేసేటప్పుడు ప్రతి ఇంటిలో కూడా ఈ ప్రభుత్వం చేసిన అరాచకం పైన గలమిప్పారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం పేరు చెప్పి ఈతకాయ ఇచ్చి గుమ్మడికాయ ఎలా దోచుకుంటున్నాడో ప్రతి ఇంటి నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్పారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కావచ్చు, మహిళలు కావచ్చు, కార్మికులు కావచ్చు, కూలీలు కానీ తమ సమస్యల్ని, ప్రభుత్వ విధానాలతో పడుతున్న అవస్థల్ని చెప్పుకునే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజార్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రధానికం ఎంత తొందరగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటిస్తుందా, ఎప్పుడు తొందరగా ఎన్నికల తేదీ వస్తుందా, ఎంత తొందరగా ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకవాదిని, అవినీతివాదిని ఇంటికి పంపిద్దామా అని చెప్పి ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానికం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే రేపు మరలా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరైతే ఈ రాష్ట్రంలో బూత్ కమిటీ కన్వీనర్లు కానీ, గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ ఇదే స్ఫూర్తి కొనసాగించాలి. రాబోయే 60 రోజులు కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం జనసేన కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలి. జగన్ రెడ్డి బదిలీలో భాగంగా కొండేపి నియోజకవర్గానికి వచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్ గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారని టీడీపీ శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అధికారులను ఇష్టం వచ్చినట్లు బదిలీలు చేస్తున్నారని చెప్పారు. కలెక్టర్ను ప్రశ్నిస్తే ఆయన స్పందించలేదన్నారు. అధికార దుర్వినియోగాలకు పాల్పడి దొంగ ఓట్లతో కొండేపి నియోజకవర్గంలో గెలవటానికి మంత్రి సురేష్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. మంత్రి పదవిని ఉపయోగించి ఇష్టానుసారం పక్క జిల్లాల నుంచి తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఎండీఓలను కొండేపిలో నియమించారని తెలిపారు. అధికారుల బదిలీపై తాము కలెక్టర్ను ప్రశ్నిస్తే ఆయన స్పందించలేదన్నారు. కలెక్టర్కు తెలియకుండా మంత్రి స్వయంగా తన సామాజిక వర్గం వారిని, తనకు అనుకూలంగా పనిచేసే వారిని ఎన్నికల విధిలో నియమిస్తున్నారని మండిపడ్డారు. కొండేపి నియోజకవర్గంలో జరుగుతున్న అధికారుల మార్పుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశానని తెలిపారు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లి మంత్రి సురేష్ కు చెక్ పెడతామని హెచ్చరించారు. కొండేపిలో గెలవటమంటే దొంగ ఓట్లతో ఎర్రగొండపాలెంలో గెలిచినంత తేలిక కాదని సురేష్ తెలుసుకోవాలని బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని ఎన్నికల ముందు బదిలీలు చేపట్టి అధికార దుర్వినియోగానికి అడ్డగోలుగా తెరలేపారు. దాన్ని అడ్డం పెట్టుకొని మా కొండేపి నియోజకవర్గానికి ఎర్రగొండపాలెం నుంచి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆదిమూలపు సురేష్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అధికారుల్ని ఒత్తిడి చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. ఇందులో భాగంగా తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఒక పాలసీ ప్రకారం పక్క జిల్లాల నుంచి తహసీల్దార్ని, ఎండిఓల్ని బదిలీలు చేశారు. మా సింగరాయకొండకి 3వ తేదీన నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి శంకల రమణయ్య అనేటువంటి తహసీల్దార్ గారిని సింగరాయకొండకు పోస్ట్ చేశారు 3వ తేదీ. అదేవిధంగా 6వ తేదీన ఆయన ప్లేస్లో ట్రాన్స్ఫర్ చేసేసి జె ప్రసాదరావు అతన్ని ట్రాన్స్ఫర్ చేసుకొచ్చారు. అర్ధవీడిలో పోస్ట్ చేసిన ఆయన్ని తీసుకొచ్చి మళ్ళీ సింగరాయకొండకు పోస్ట్ చేశారు 7వ తేదీ. ఈ అర్ధవీడిలో పోస్ట్ చేసినటువంటి ఆయన్ని మార్చేసి భవానీ శంకర్ అనే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఇది ఎందుకు చేశారు అంటే కలెక్టర్ గారి దగ్గర నుంచి సమాధానం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఆ రాజ్కుమార్ గారు అయితే ఆ నెక్స్ట్ డే 14 ఇప్పుడు తిరుపతిలో జరిగినటువంటి ఎన్నికల శిక్షణా కార్యక్రమానికి కూడా గైరు హాజరైన తెలుస్తూ ఉంది. కారణం ఏంటంటే మిమ్మల్ని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇక్కడ వేరే వాళ్ళు వస్తారని చెప్పడం వల్ల 2-3 రోజుల్లో బదిలీ అవుతుందని అని చెప్పారనేది మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. అందుకనే ట్రైనింగ్ కూడా అటెండ్ కాలేదని చెప్తా ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే అధికార దుర్వినియోగానికి యథేచ్ఛగా తెరలేపారని చెప్తున్నారు. ఇంకోటి తహసీల్దార్ల బదిలీలు 5 రోజుల్లో అంటే 3 నుంచి 7వ తేదీలో అంటే 4 రోజుల్లో 3 తహసీల్దార్ని పక్క జిల్లా నుంచి ఏ ఆఫీసర్ అయినా కొత్తవాడు రావాలి, స్థానికంగా మార్చాలి. కానీ మంత్రి సిఫార్సుతో మార్చారు. జిల్లా కలెక్టర్ కూడా బాధ్యత వహించాడు. ఇందులో ఈఆర్ఓల్ని చేసుకోకపోవడం కాకపోవచ్చు, లేకపోతే అదేవిధంగా ఈ తహసీల్దార్ మార్పుకు కూడా చేసేటువంటి అధికారి ఏంటి కూడా ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు. దీని మీద నేను ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ మన మీనా గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా నేను రిప్రజెంటేషన్ పంపిస్తూ ఉన్నాను. ఇటువంటి అధికార దుర్వినియోగానికి చేసినటువంటి పనులకి భవిష్యత్తులో జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను కంప్లైంట్ చేయడం జరిగింది.
రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రివెంజింగ్ కమిటీ అన్ని సర్టిఫికెట్లు పరిశీలించాకే ధృవపత్రం జారీ చేసిందని స్పష్టం చేసింది. సీఎం జగన్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు ఈ సినిమాను తీశారని గత ఏడాది డిసెంబర్ 18న సిబిఎఫ్సి జారీ చేసిన ధృవపత్రాన్ని రద్దు చేయాలంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఇటీవల హైకోర్టులో వాద్యం దాఖలు చేశారు. ఈ నెల 13న విచారణ జరిపిన కోర్టు సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలువరిస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా శుక్రవారం విచారణ చేపట్టి రాజధాని ఫైల్స్ చిత్రం విడుదలకు అంగీకారం తెలిపింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. నాణ్యమైన విద్యతోనే మెరుగైన ఉద్యోగాలు, మంచి జీతాలు సాధ్యమన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్. అమరావతి పేరు వింటేనే జగన్కి వణుకు పుడుతుందని ఆగ్రహం. మంగళగిరి వ్యవస్థలను ప్రారంభించిన హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి. చేనేత కార్మికుల అభివృద్ధి కోసం నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని వ్యాఖ్య. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.